హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, వయసు అయిపోతుంది తొందరగా పెళ్లి చేసుకో, లేట్ అయిపోతే పిల్లలు పుట్టరు. ఇలాంటి మాటలు నేను ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా కొంతమంది అంటుంటే వింటున్నా. కామెంట్స్ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. సో నేనేమంటానంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, ప్రతిదీ మన చేతుల్లో లేదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అప్పుడే జరిగి తీరుతుంది. నువ్వు తొందరపడినంత మాత్రాన జరగదు, నువ్వు నిదానంగా కూర్చున్నంత మాత్రాన జరిగేది ఆగదు. అర్థమైందా? సో కాలం అన్నిటికీ సమాధానం చెప్పిద్ది. దేవుడికి తెలుసు మనకు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలనేది. కానీ దానికోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పిల్లలు అంటారు పెళ్లి చేసుకోమంటారు. అవును, 30 సంవత్సరాలే పెళ్లి చేసుకో అంటారు. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి అంటే ఉన్నారు, చాలా మంది మంచి భర్తలు ఉన్నారు, మంచి భార్యలు ఉన్నారు. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకొని ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను రా బాబు అని నరక యాతన పడుతూ దాంట్లో బయటకు రాలేక, అటు చావలేక బతకలేక వస్తున్నారు. తాగుబోతు మొగుడుకో, ఏదో పని పట్టని ఉద్యోగంలోని మొగుడుకో పిల్లల్ని కని ఆ పిల్లల్ని ఈ పిల్ల పోషించుకోలేక, వాళ్ళమ్మా నాన్న, అబ్బాయి వాళ్ళమ్మా నాన్న మాకు సంబంధం లేదు, నీ పిల్లలు నువ్వే పోషించుకొని వదిలేసి, అసలు మొగుడే వదిలేసి పిల్లల బాధ్యతల్ని అత్తమామ అంతకన్నా వదిలేస్తే ఇంక ఈ అమ్మాయి పిల్లని ఎంతవరకు పోషించుకుంటది? ఇంకా ఈ అమ్మాయి పోషించలేక ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న పోషించాల్సి వస్తుంది ఫైనల్ గా. నేనేమంటానంటే, తానే దూరం సందు లేకపోతే మెడకో డోలా అన్నట్టు, ముందు మనకే గత్యంతరం లేదు, ఎలా బతకాలో తెలియట్లా. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ బతకడం చాలా కష్టం అయిపోయింది. డబ్బులు సంపాదించుకోవడం, మన స్వార్థం కోసం పిల్లల్ని కనకూడదు. 90% స్వార్థం కోసం పిల్లలు కంటున్నారు, మీ ఆనందం కోసం పిల్లల్ని కంటున్నారు. ఎలా అంటే, మీకు ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ ఎందుకు పిల్లల్ని కంటారంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడానికి. లేదా మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసే దిక్కు లేదు, వృద్ధాప్యంలో మనకు తోడు కావాలి కదా అని మీ కాపలాదారుగా మీకు ఒక డ్యూటీస్ చేయడానికి పిల్లల్ని కంటున్నారు. అన్నీ సరిగ్గా ఉంటే అన్నీ టైం టు టైం పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కంటారు, అయిపోయిద్ది. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలంటే, వయసు అయిపోతుంది పెళ్లి చేసుకో పిల్లలు పుట్టరు అని అనుకుంటున్నారేమో. నాకు తెలిసి 15, 16, 17, 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న లేడీస్ కూడా పిల్లలు లేని వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. నాకు తెలిసి 40లో పిల్లల్ని కన్న వాళ్ళని కూడా నేను చూశాను. పెళ్ళై ఎన్నో ఏళ్ళగా పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళైన 10, 15 సంవత్సరాలకి పిల్లలు కన్న వాళ్ళు కూడా నేను చూశాను. అందుకే అంటారు, మనం పిల్లలు పుట్టాలని 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి పెళ్లి చేసేసుకుంటే పిల్లలు పుట్టరు. నీ తలరాత్రి పిల్లలు పుట్టే యోగం లేకపోతే నువ్వు తొందరగా చేసుకున్నా పుట్టరు. పిల్లలు పుట్టే యోగం బలంగా ఉంటే నువ్వు 30కి చేసుకున్నా 40కి చేసుకున్నా పుడతారు. ఇంకోటి ఏంటంటే, నేను ఒక మాట చెప్తా, ఈ రోజుల్లో అందరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఒక అబ్బాయి సింగిల్ హ్యాండ్ తో కుటుంబాన్ని లీడ్ చేయలేడు, ఒక అమ్మాయి తన కష్టంతో పిల్లల్ని పోషించలేదు. ఇద్దరు కలిసి ప్రేమగా ఉండి కుటుంబాల సహకారంతో ఉంటేనే అలాంటి వాళ్ళకి అది ఈజీ అయిపోయింది. ఇంకా పిల్లలు అంటారా, ఫర్ సపోజ్ ఇప్పుడు పెళ్లి ఉంది, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకనొక టైంలో జరగదు. పిల్లలు పుట్టలేదు అని బాధపడకుండా ఒక వయసు అయిపోయి పెళ్లి చేసుకుని, అంటే కొంచెం లేట్ మ్యారేజ్ అవుతాయి, పిల్లలు పుట్టరు, ఏమైంది? అడాప్ట్ చేసుకోవచ్చు కదా. ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా విషయానికి వస్తే, ఇప్పుడు నాకు 30 ఏళ్ళు, మీ పిల్లలు పుట్టరు, లేట్ అయితే అది ఇది అంటున్నారు, పుట్టకపోనివ్వండి, ఏమైంది? ఎంతమంది అనాథ పిల్లలు లేరా? దత్తత తీసుకోలేమా? వాళ్ళకి లైఫ్ ఇవ్వలేమా? మన కడుపును పుడితేనే పిల్లలా? అఫ్ కోర్స్ మన కడుపును పుట్టిన పిల్లలే మనకి వేరే ఉంటది, కానీ కొంచెం పెద్ద మనసు చేసుకోగలిగితే బాగుంటది. ఇప్పుడున్నాను నేను, ఫైనాన్షియల్ స్టేటస్ నాకే బాగలేదు, నా ఖర్చులకు మాత్రం నేను సంపాదించగలుగుతాను. ఖర్చులు అంటే ఏంటి? నాకు కావాల్సిన రీఛార్జ్ చేసుకోవడం, నాకు కావాల్సిన బొట్టి పిల్లలు కొనుక్కోవడం, రబ్బర్ బాండ్ కొనుక్కోవడం, గాజులు కొనుక్కోవడం, ఇంకేదన్నా కోరింది కొనుక్కోవడానికి అంతవరకే నాది. ఇంకా అమ్మా నాన్నకి నేను ఏ హెల్ప్ చేయట్లేదు, నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. ప్రైవేట్ టీచర్ జాబ్ చేస్తా, దాంట్లో ఎదుగుదల లేదని ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, టైలరింగ్ కూడా ఇంకా డీప్ గా నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాను, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాను కదా. సో మనము ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేకపోతే పిల్లల్ని కానీ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినట్టే. ఇప్పుడు నా విషయానికి వస్తే నేను చెప్తున్నా కదా, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు పెళ్లి లేట్గానే అయింది అనుకుందాం, నా జాతకం ప్రకారం నేను సెటిల్ అయ్యేది, దాన్ని ఏమంటారు, కొన్ని మీరు నమ్మరేమో చెప్పినా, నేను జాతకాన్ని నేను ఫాలో అవ్వట్లా. నేను గతంలో జరిగినవి నేను జాతకంలో చూసుకుంటే నేను చెక్ చేసుకున్నాను అనమాట. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని జాతకంలో కనిపించాయి కాబట్టి నేను నమ్మా.
సో భవిష్యత్ గతం చెప్పిన ఇప్పుడు నా హోరోస్కోప్ ఏం చెప్తుంది ఆస్ట్రాలజీ ప్రకారం, నా గతంలో ఏమేం జరిగినాయి అవన్నీ చెప్పింది. మరి గతం నిజమైనప్పుడు భవిష్యత్తు నిజం కాదంటారా? నా భవిష్యత్తు గురించి కూడా ఏం చెప్పారు అంటే కొన్ని ఉన్నాయి, కానీ అవి నేను మీకు షేర్ చేసుకోవాలనుకోవట్లా. కొన్ని చెప్తాను. నేను ఎప్పుడు సెటిల్ అవుతాను అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే ఇంకా ఫ్యామిలీ పరంగా కానివ్వండి, 35 ఆఫ్టర్ 35 సంవత్సరాల తర్వాత కానీ సెటిల్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే చెప్తా, నేను ఆస్ట్రాలజీ ప్రకారమే మాట్లాడతా. ఇప్పుడు నేను నా లైఫ్లో జరిగేవన్నీ కూడా అలానే ఉన్నాయి. అసలుకి నేను ఎన్నోసార్లు చెప్పాను, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అసలు ఆ కళ్ళకు కట్టినట్టు ఆస్ట్రాలజీలో అంటే ఎలా అంటే మీకేం రాసి ఉండదు ప్రసన్నకి ఇలా జరిగింది ఇలా అని. ఒక ఆస్ట్రాలజీ అనే సబ్జెక్ట్ కదా, దానికి సంబంధించి ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఇలా ఉంటుంది, ఈ గ్రహం ఇలా సంథింగ్ ఇలా ఉంటుంది అనమాట. సో నాకు 35 తర్వాత సెటిల్మెంట్ అనేది ఉంటుంది, లైఫ్ సెటిల్ అంటే అప్పుడు నాకు కావాల్సిన ఏవైతే మనకు ఏర్పరచుకుంటామో ఫ్యామిలీ కానివ్వండి, జాబ్ కానివ్వండి, లేదా బిజినెస్ కానివ్వండి, అంటే ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వడం కానివ్వండి. ఎందుకంటే 9th లార్డ్ సాటర్న్, నాకు 9వ ఇంటి అధిపతి శని, 9వ ఇల్లు అంటే సెకండ్ మ్యారేజ్, అండ్ 10th లార్డ్ ఆల్సో సాటర్న్ అంటే వృత్తి ఉద్యోగానికి అధిపతి కూడా శని. శని అంటేనే డిలే. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రుడు ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి 2.5 రోజు పడితే శని మారడానికి 2.5 సంవత్సరం పట్టింది. సో అందుకని శనిని వృద్ధగ్రహం అని అంటారు. ఇంకా వచ్చేసి లేట్, అన్ని శని ఇచ్చేదన్నీ ఆలస్యమే. ఆలస్యం కానీ అమృతం, అర్థమైందా? శని కష్టాలు పెట్టి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి మనకు ఒకటి ఇస్తాడు. ఒక్కసారి శని భగవాన్ మనకి ఇది ఇచ్చారంటే అది ఎవ్వరు లాక్కోవడం వాళ్ళ తరం కాదు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ 9th హౌస్ లార్డ్ శని నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఇస్తారు. బాధ్యతాయుతమైన, క్రమశిక్షణ కలిగిన, వర్క్ హాలిక్. ఎక్స్ ఆల్కహాలిక్ అయితే ఫ్యూచర్ వర్క్ హాలిక్ అనమాట. సో అలా వర్క్ హాలిక్, పని పిచ్చి, డిసిప్లిన్, నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత, నమ్మకం ఇవన్నీ ఇచ్చే ఒక పార్ట్నర్ అనమాట. సో కానీ ఎప్పుడు డిలే. సాటర్న్ ఇచ్చేది ఏదైనా ఆఫ్టర్ 35 ఇయర్సే ఉంటుంది. 35 ఇయర్స్ దాటిన తర్వాతే ఇస్తుంది. బట్ అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ సాటర్న్ వల్ల ఇప్పుడు 10th లార్డ్ కూడా సాటర్నే. ఒకవేళ ఏదైనా బిజినెస్ లో సక్సెస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రావట్లా, స్టార్టింగ్ స్టేజెస్ లో బిజినెస్ సక్సెస్ రావట్లా, కానీ ఆఫ్టర్ 35 సక్సెస్ వస్తుంది. వచ్చిందా, 1 సక్సెస్ వచ్చిందా పీక్స్ లో వెళ్ళిపోయింది. ఇంకా డౌన్ ఫాల్ అవ్వడం జీవితంలో జరగదు. అది శని భగవాన్ ఇచ్చేది. అదే రాహు ఇచ్చేది అలా పైకి లేపి ఇలా కింద పడేస్తాడు. బట్ శని భగవాన్ ఇచ్చేది ఏదైనా సరే వన్స్ రైజ్ అయిందంటే ఇంకా అది రైజింగ్ లోనే ఉంటది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చెప్పాను కదా వృత్తికి 2వ మ్యారేజ్ సంబంధించి నాకు శని భగవాన్ కాబట్టి ఇప్పుడు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు. ఇప్పుడు ఇంకా పరీక్షలు ఎందుకు ఎక్కువ అయ్యాయి అంటే ఏలినాడు శని జరుగుతుంది. అందరికీ తెలుసు ఏలినాడు శని అంటే. ఇంకా నాకు 4 సంవత్సరాలు ఉన్నట్టుంది. అప్పటిదాకా ఇంతే. ఇలాంటి రాంగ్ టైంలో నేను మళ్ళీ రాంగ్ డెసిషన్ తీసుకోను. ఇంకోటి కేతు మహర్దశ నడుస్తుంది. కేతు అంటేనే డిటాచ్మెంట్. మళ్ళీ ఈ మహర్దశలో నేను ఇంకా రాంగ్ డెసిషన్ తీసుకోను. మీకు ఇంకో విషయం చెప్తా, మన పాడికి మనం గమ్మును కూర్చున్నా అదృష్టం మన తలుపు తట్టిద్ది. కానీ మన చేతుల్లో ఏముంటది తెలుసా? తలుపు తీయాలా వద్దా అనేది మన చేతిలో ఉంటది. అది జాతకం అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు వర్షం పడుతుంది అని చెప్పడం జాతకం. కానీ నువ్వు గొడిగేసుకొని బయటకు వెళ్ళాలా, ఇంట్లో ఉండాలా అనేది నీ చేతిలో ఉంటది. అది ఫ్రీ విల్ అనమాట. అంతా అక్కడ సెట్ అయి ఉంటది. సమాచారం మాత్రం అంటే ఇప్పుడు వర్షం పడుద్ది అని చెప్తారు, నీ లైఫ్ లో ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది అని చెప్తారు. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవడం మన చేతిలో ఉంటది. అది మన ఫ్రీ విల్ ఎప్పుడు వస్తుంది మనకి, మన చేతుల్లో డెసిషన్ మేకింగ్ ఎప్పుడు వస్తుంది? స్పిరిచువల్ గా దేవుడి దగ్గర ఉన్నప్పుడు వస్తుంది. ఇంకా టాపిక్ ఆస్ట్రాలజీలోకి వెళ్తుంది. సో నా లైఫ్ లో మీరు చాలా మంది కమెంట్లు పెడుతున్నారు. మనకున్న నేచర్ ఏంటంటే ఎప్పుడు పక్కనోడి సమస్యే, మంది మనం ఆలోచించుకోము, మంది మనం కడుక్కోము, ఎప్పుడు పక్కనోడి గడుపుదామనే ఉంటది. ఎవరి వాళ్ళు చూసుకుంటే బాగుంటది కదా. ఇప్పుడు కందకు లేని దొరద కత్తికెందుకనే సామెత ఉంది. మనకు లేని బాధ పక్కోళ్ళకి ఎందుకు? పెళ్లి కాకపోతే వచ్చే బాధ నాది కదా, మీకెందుకు? ఇంకో విషయము, చాలా మంది పెళ్లిళ్ళు అయ్యి మొగుళ్ళతో కాపురాలు చేసి సంతోషంగా ఉంటున్నారు. మీరు భ్రమపడుతున్నారేమో. ఇప్పట్లో అంత సీన్ ఏం లేదు, పైకి అంత షోయింగ్. ఎందుకంటే అబ్బాయిలు చాలా రకాలుగా ఉన్నారు, అర్థమైందా? అబ్బాయిలతో సావాసం చేయడానికి అలవాటు పడ్డారు, తాగడానికి అలవాటు పడ్డారు కొంతమంది. పిల్లల్ని ప్రేమగా చూసుకునే అబ్బాయిలు చాలా తక్కువ కేసెస్ లో ఉన్నారు. సో మీరేం కంగారు పడగాకండి. నా ఫ్యూచర్ దేదీప్యమానంగా ఉంటది.
బికాస్ నేను D1 D9 అనే 2 చార్ట్స్ ఉంటాయి. తల కిందులుగా తపస్సు చేసి ఇటు చూసిన ఎట్లా చూసినా సెకండ్ మ్యారేజ్ లైఫ్ అద్భుతం, విజయవంతం, అందులో తిరుగులేదు. కానీ లేట్. ఇంకోటి అంటున్నారు, సరే నాకు లేట్గానే మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారని అనుకుందాం. పుట్టరు, అడాప్ట్ చేసుకుంటా. లేదు, ఉన్నవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నాకు సెకండ్ మ్యారేజ్ అంటే వచ్చేవాళ్ళు కూడా సెకండ్ మ్యారేజ్ కదా, ఒక పాప బాబుని తీసుకొస్తారు కదా, హ్యాపీగా ఉంటారు, ఏముంది దాంతో సమస్య. ఇంకోటి ఏంటంటే, నేను ఇలా వీడియోలు పెడుతున్నాను కానీ దాన్ని పోయి గొట్టం గాడల్లా కింద కమెంట్ పెట్టి ఐ విల్ మ్యారీ యూ, లేకపోతే దాన్ని పోయి దాన్ని గాడ వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అన్నాను అనుకో, ఇట్లాంటి కామెంట్స్ మీరు పెట్టారనుకో ఎరంకాలు ఇంకా బాగోదు, ఎరంకాలు చెప్పుతో కొడతారని చెప్పచ్చు. ఎందుకంటే మీకు నన్ను చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, మేమేం అంత తేరగా లేము ఇక్కడ, అర్థమైందా? అంత తేరగా ఎవరు లేరు ఇక్కడ. మీ ఎవరో దాన్ని పోయి దాన్ని నేను వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే అమ్మాయి ఎగేసుకుంటా వస్తాను మీరు అనుకుంటారు కానీ నాకు అర్థం కాదు. నేను ఎంతకాడి కంట్రోల్లో ఉంటున్నా, మీ కమెంట్లన్నీ డిలీట్ చేసుకుంటా పోతున్నా. మీకు మీ ఊర్లో పిల్లనిచ్చే దిక్కు లేక యూట్యూబ్లో కనపడిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అంటున్నారు. అంత తేరగా ఉన్నారు ఇక్కడ. ఇంకోసారి ఇలాంటి కమెంట్స్ పెడితే చెప్పు తెగేటట్టు కొడతా చెప్తున్నా. ఇలాంటి మాట నేను మాట్లాడకూడదు అనుకున్నా, నాకు బీపీ రైజ్ అవుతుంది. ఇవే కమెంట్స్. మీరు అసలైన మంచోళ్ళు అయితే, మీకు సంస్కారం ఉంటే మీ ఊర్లోనే, మీ బంధువర్గంలోనే, మీ స్నేహితుల్లోనే మీకు ఒక ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. మీరు మీ ఊర్లో అంత మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి మీకు పిల్లనిచ్చే దిక్కులేక యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎత్తుక్కుంటున్నారు. అర్థమైందా? నేనేదో నా బాధ చెప్తున్నా అని ఏదో తేరగా ఉన్నాను, ఐ విల్ మ్యారీ యూ, ఐ విల్ అది ఇది అన్నారు అనుకో, పళ్ళు మూతి పళ్ళు రాలిపోతాయి ఇంకా ఒక్కొక్కరికి. మళ్ళీ చెప్తున్నా, కమెంట్స్ పెట్టారంటే పగిలిపోద్ది ఇలాంటి కమెంట్స్ ఎవరికైనా సరే. నా లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, సెకండ్ మ్యారేజ్ అద్భుతంగా ఉంటుంది. పిల్లల విషయం అంటారా, చెప్తున్నా కదా, నాకు పుడితే ఓకే, ఎంత లేట్ అయితే, పుట్టకపోతే దత్తత తెచ్చుకుంటా, పుట్టేలాగా పూజలు చేసుకుంటా. మీరు ఎవ్వరేం దిగులు పడద్దు, మీకున్న సమస్యలు మీరు తీర్చుకోండి. తానే దూరం లేకపోతే మనకో డోలా అన్నట్టు ముందు మనం మన కాళ్ళ మీద నిలబడితే తర్వాత ఇంకొకరి గురించి ఆలోచించవచ్చు. మన కాళ్ళ మీద మనమే నిలబడబడితే, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, పెళ్లి చేయడం అంటున్నారు, ఎందుకు చేయడు? వెళ్ళి ఒకసారి చేశాడు, వచ్చి ఇల్లరికం వచ్చి ఇంటి మీద పడతానంటే ఎవడు వాళ్ళకి, వాళ్ళ అబ్బకి అమ్మకి ఎవడు కూడు పెడతాడు? కూతురికి కూడు పెట్టేది ఎక్కువ ఇంటికి వస్తే, మళ్ళీ ఫ్యామిలీ మేము ఇల్లరికం వస్తాం, కూడు పెట్టాలంటే ఎవడు పెడతాడు? మా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మేము, మా నాన్న నన్ను పోషించుకుంటాడు, మేము ప్రేమగా ఉన్నాము, నా జాతకంలో దోషాలకి మా నాన్న నాకు పెళ్లి చేయట్లేదని నేనేం మా నాన్న ఎప్పుడు నిందించలా. నాకు రైట్ టైంలో నేను చాలా హ్యాపీగా చెప్తున్నా. ఈ వీడియో సేవ్ చేసుకొని ఫ్యూచర్లో చూడండి. మళ్ళీ చెప్తున్నా, నా సెకండ్ మ్యారేజ్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఎంత ఏదైతే నేను ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేసి అది జరగలేదు. క్యారెక్టర్లెస్ మనిషి నాకు వచ్చాడు. అంటే ఏంటి, ఎక్స్ వచ్చేసి ఆల్కహాలిక్, వచ్చే మనిషి వర్క్ హాలిక్. అతడు లోయల్గా లేకపోవడం, నమ్మక ద్రోహం చేయడం ఇలాంటివి. ఇతను లోయల్గా ఉండడం, అర్థమైందా? బాధ్యత లేని మనిషి, బాధ్యత ఉన్న మనిషి. ఇలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఇది నేను ఆషామాషిగా చెప్పట్ల, బల్ల గుద్ది చెప్తున్నాను అనమాట. సో ఎందుకంటే నా జాతకంలో D1 అనేది పైన చూసే చార్ట్, D9 అనేది డెప్త్గా, అంటే ఆఫ్టర్ 30 years తర్వాత యాక్టివేట్ అవుతుంది ఆ చార్ట్. దీంట్లో వీనస్ రాంగ్ హౌస్ లో ఉండొచ్చు, దాంట్లో మంచి స్థానంలో ఉండొచ్చు, దీంట్లో 7వ ఇంటి అధిపతి దుస్థానంలో ఉండొచ్చు, దాంట్లో 7వ ఇంటి అధిపతి మంచి స్థానంలో ఉండొచ్చు. అసలుకి చాలా 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 బాగుంటుంది. నా ఫ్యూచర్ చెప్తారు కదా, కొంచెం ఓపిక పట్టారు, ఒక 3-4 సంవత్సరాలు ఓపిక పట్టారంటే బ్రహ్మాండమైన జీవితం ఉంటుంది. ఇంకోటి, నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మ్యారేజ్ లైఫ్ కి లింక్ అయి ఉంటది. ఆ మ్యారేజ్ తర్వాతే నా ప్రొఫెషనల్ గా నేను సక్సెస్ అవుతాను. ఎలా అంటే, ఆ 10th హౌస్ లో ఉన్న సాటర్న్ వచ్చి 7th హౌస్ ని చూస్తున్నాడు. సో ఇవి రెండు, అంటే మ్యారేజ్ తర్వాతనే అదృష్టం అనేది కలిసి వస్తుంది. అందులో అనుమానమే లేదు. పిల్లలు అంటారా, ఆ టైంకి భగవంతుడు ఇస్తే తీసుకుంటా, లేకపోయినా నేనేం దిగులు పడను. ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు. దత్తత తీసుకోలేకపోయినా సరే, డబ్బులు అంత ఎక్కువైపోతే అనాథ శరణాలయాలకి వెళ్ళి వాళ్ళకి ఏదో విధంగా ఒక తల్లిలాగా సహాయం చేసే గొప్ప హృదయం నాకుంది. డబ్బులు ఉంటే అంతకుమించి నేను, నా కుటుంబం, బేసిక్ నీడ్స్ మాకు ఫుల్ఫిల్ అయ్యాయి అనుకోండి, భగవంతుడి దేవలో నాకు స్థాయి దేవుడు పెంచారనుకోండి, నా లైఫ్ స్టైల్ నేను పెంచుకోను. అంటే ఒక లగ్జరీ కారు కొనడము, లేకపోతే లగ్జరీ స్కూటీ కొనడము, ఐఫోన్ వాడడము. అంటే ఐఫోన్ వాడచ్చు, ఒకసారి కొన్న ఫోన్ 3-4 సంవత్సరాలు రావాలి. అంతేగాని నాకు కావాలి డబ్బులు నేను సంవత్సరానికి ఒక ఐఫోన్ తీసేయాలి, ఇట్లా కాదు. దేవుడు నాకు అనుగ్రహించి డబ్బులు, అంటే నాకు ఒక ఆర్థిక, దాన్ని ఏమంటారు,
ఆదాయ మార్గం చూపించాడు అనుకోండి, నేను చేసే బిజినెస్ అవ్వండి, సారీ బిజినెస్ సారీ యూట్యూబ్ అవ్వనివ్వండి, నేను ఇంకా డిగ్రీ చదువుతున్నాను, ఇంకేదైనా చేయడం వల్ల వచ్చే ఏదైనా ప్రాఫిట్ కొంచెం పెరిగింది అనుకోండి, నా లైఫ్ స్టైల్ మారి నా ఆదాయ మార్గాలు పెరిగితే దాన్ని నా స్టేటస్ని పెంచుకోవడానికి ఉపయోగించను, ఎంతో కొంత అట్లా ఉపయోగిస్తా. సో చెప్తున్నా కదా, నాకు తెలిసి తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, లేట్ మ్యారేజెస్ అయి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో మీరు కంగారు పడద్దు. మన జాతకంలో ఒకటి బలంగా ఉంది అంటే, కొంతమంది చూడండి అమ్మాయిలకు సంబంధించి కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి సమస్య నుండి వాళ్ళు ప్రెగ్నెన్సీ రావని కంగారు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చి హ్యాపీగా పిల్లలు పుట్టేస్తారు. అన్ని బాగున్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు పుట్టరు. ఫేట్ జాతకం అనమాట. సో నేను ఏదైతే చెప్పానో ఆ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటే కంగారు పడద్దు. ఏది ఎప్పుడు అలా జరగాలి జరిగింది. ముందు మనం నా కమెంట్లు పెట్టే వాళ్ళు ముందు మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, మీరు పిల్లల్ని కనండి, వాళ్ళని బాధ్యతగా చూసుకోండి, మీ అమ్మ నాన్న చూసుకోండి, ఇంట కలిసి రచ్చగలవాలి. ముందు మీ ఇంటిని మీరు చక్కగా చూసుకోండి. సలహాలు ఎవరికి ఇవ్వద్దు, ఫ్రీ అడ్వైజెస్ ఎవ్వరు ఇక్కడ తీసుకోవాలన్నమాట. సలహాలు అందరు ఇస్తారు. నన్ను పెళ్లి చేసుకొని సలహాలు ఇస్తున్నారు, మా ఇంటికి 10 లక్షలు అప్పు ఉంది, ముందు మీరు వచ్చి అప్పు తెచ్చండి. అయితే సలహాలు ఇవ్వడం ఎవడైనా ఇస్తాడు, అర్థమైందా? ఇప్పుడు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 లక్షలు అప్పు ఉంది, పెళ్లి ఎలా చేయాలి? అప్పు వచ్చి మీరు తీరుస్తారా? అందుకని సలహాలు ఇవ్వకుండా, ఇలాంటి బోడి సలహాలు ఇవ్వకుండా మూసుకొని కూర్చోండి. మంచి సలహాలు మంచి వేలో. కొంతమంది ఉంటారు, నేను పూజలు చేస్తుంటా, మీరు కోరుకుంటున్నారు, కొంతమంది ఎలా కోరుకుంటున్నారు తెలుసా? ప్రసన్న శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి, నీకు మంచి అబ్బాయి రావాలని కోరుకుంటున్నా. ఇది బ్లెస్సింగ్. ఇలాంటి కామెంట్స్ ఎనర్జీ ఇస్తాయి. మీరు ఆశీర్వదించండి, తొందరలో నీకు మంచి వరుడితో కళ్యాణం జరగాలి, నీకు మంచి జీవితం రావాలి, ఇది బ్లెస్సింగ్. అంతేగాని ఎన్ని రోజులు ఇంట్లో ఉండవు, పెళ్లి చేసుకోవా, ఎప్పుడు చేసుకుంటావు, ఎలాంటి వాడు కావాలి, నేను నిన్ను చేసుకుంటా, ఇలాంటి బోర్డి కామెంట్స్ పెట్టారంటే మళ్ళీ చెప్తున్నా, మీరు అవతల లోపాన్ని గుచ్చి 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 చూపిస్తే మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలకు కానీ మీ పిల్లలకు కానీ జరగచ్చు. సో డోంట్ ఫోకస్ ఆన్ నెగిటివ్. అవతల మనిషిలో ఆల్రెడీ ఈ మనిషి లోపంతో బాధపడుతున్నాడు, ఆ మనిషిని లోపాన్ని పద్దాగా గిచ్చి గెలికి వాసన చూడటం అంటారు కదా, ఇప్పుడు కింద పెంట ఉంటది, ఇదేనా తీసి వాసన చూడకూడదు. ఆల్రెడీ లోపాలు ఉన్న మనిషి బాధపడుతుంటాడు, అదే నాకు పెళ్లి కాలేదే, నాకు పిల్లలు లేరు, అందరి జీవితాలు ఇలా ఉన్నాయి, నా జీవితం ఇలా ఎందుకైందని మళ్ళా వాడిని గోరు చుట్టూ పోయి రోకలు పోటాను అంటే, వాడు గోరు చుట్టూ వేసి బాధపడుతుంటే మళ్ళీ దానిపై రోకలు పోటంట. కొంచెం సెన్స్ తో ఆలోచించండి, ఎవరిది వాళ్ళు చూసుకోండి, మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, మీరు పిల్లల్ని కనండి, మీరు ఉద్యోగాలు చేసుకోండి, సంతోషంగా ఉండండి, పక్కన జీవితంతో మీకెందుకు, అర్థమైందా? కానీ నన్ను బ్లెస్ చేసి నన్ను అభిమానించి నీకు మంచి జరగాలి, నీకు మంచి అబ్బాయి వస్తాడు, ఇట్లా చేసే వాళ్ళు ఉంటారు, అట్లా పెట్టాలి కమెంట్స్. మీరు ఆశీర్వదించండి, జరిగిద్దేమో, అర్థమైందా? అంతేగాని నా చేతిలో ఏం లేదండి, మన ప్రయత్నం మనం చేసాము, అర్థమైందా? మనం ఒకప్పుడు మేము 2020లో మేమే ప్రయత్నం చేయలా, అదే వచ్చింది, అదే ఇలా అయిపోయింది. ప్రయత్నం చేయడం, మన ప్రయత్నం లేకపోయినా సరే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, అదే అర్థమైందా? మనం వెతికామనుకోండి, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఫస్ట్ ఒకడు వచ్చాడు, రోబో సినిమా చూపించాడు, సరే అని రెండోసారి కూడా ఒక సంబంధం చూశాడు, వాడు రోబో 2.0 చూపించాడు. టైం బ్యాడ్ అయినప్పుడు నువ్వు పట్టుకున్న వజ్రం కూడా రాయి అయిపోయింది, టైం గుడ్ అయినప్పుడు రాయి పట్టుకున్న వజ్రం అయిపోయింది. నా బాధ వ్యధ అర్థమై ఉంటే ఎంత అయినా క్వశ్చన్ ఆపండి, ఆపలేదంటే ఇంకంతే, కర్మ రివర్స్ అయింది, ఇంకంత మించి నేనేం చెప్పలేను. మీరు లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.